వాడమ్మా నీ దేవుడు నిన్ను కూడా జీవింపచేయును. ఉన్నవాడమ్మా నీ దేవుడు నిన్ను కూడా జీవింపచేయును. కరుగునగా కంటే కలిగిస్తాడమ్మా, జరుగునగా కంటే కలిగిస్తాడమ్మా, కరుగునగా కంటే కలిగిస్తాడమ్మా, జరుగునగా కంటే కలిగిస్తాడమ్మా. కపలు కొట్టినప్పుడు విశ్వాసం కపలు కొట్టి తీర్చబోతున్నారు. ఎందరో నమ్మి మోసపోయావు, ఏడుస్తూ జీవితములా దేవుడు వద్దకు వచ్చావు. ఎందరో నమ్మి మోసపోయావు, కన్నీళ్లతో దేవుడు వద్దకు నీవు వచ్చావు. మనుషుల్లాగా నిన్ను మోసము చేయడు, మోసము చేయడు, మనుషులాగా నిన్ను మోసము చేయడు, బంధువులాగా నిన్ను మోసము చేయడు. ఆదుకుంటాడు ఆ దేవుడు, ఆదుకుంటాడు ఆ దేవుడు, ఆదుకుంటాడు ఆ దేవుడు, ఆదుకుంటాడు ఆ దేవుడు. హల్లెలూయా. నన్ను దేవుడు ఆదుకుంటాడు. నన్ను కొట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాటలు ప్రభు అందించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా వారి జీవితం అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు జీవితం గమనిస్తూ ఉంటే మంచి రోజు ఏదో చెప్పమని పరిగెత్తూ చాలా మంది కనబడుతూ ఉంటారు. ఒక ఇల్లు కట్టుకుంటే మంచి రోజు ఏం తెలుసుకోవడానికి మనుషులు వాళ్ళు అడుగుతూ ఉంటారు. మంచి రోజు ఏదయ్యా ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఒక బిడ్డకి వివాహం చేయాలన్నా మనుషులు వెళ్తూ ఉంటారు. మంచి రోజు చెప్పండి, నా బిడ్డకి ఏం చేస్తాను, వివాహం జరిగిస్తాను. 100-90 మంది జీవితాలు మంచి రోజులు వెతుక్కుంటూ పరిగెడుతూ ఉంటారు. ఒక ఇల్లు కట్టాలంటే మంచి రోజులు కావాలి వెతుక్కుంటూ ఉంటారు. ఒక వివాహం చేయాలంటే మంచి రోజులు కావాలి వెతుక్కుంటూ ఉంటారు. ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే కూడా మంచి రోజుల కోసం పరిగెత్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు వాక్యం ఒక్కసారి మనం గమనిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలు, దేవుడు స్తోత్రం. 7 దినాలు కూడా దేవుడు మంచిగా చేశాను. మొర్రో అంటే నువ్వు వెతుక్కుంటున్నావేంట చెడ్డ దినాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు పలుకుతున్న మాట 7 దినాల్లో కూడా దేవుడు మంచిగా చేశాడు. తన చేతులు చేసిన 7 దినాలు కూడా దేవుడు చూసినప్పుడు దేవుడి కంటి కనబడుతున్నాయి, అంతా మంచి కనబడుతుంది. కానీ మనుషుల జీవితాలు గమనిస్తూ ఉంటే ఏది మంచి రోజు ఏది చెడ్డలో ఎదుర్కొనే మనుషులు చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో కూడా ఒక వివాహం చేయాలంటే మంచి రోజు కోసం పరిగెత్తే వారు కొంతమంది, ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా మంచి రోజు ఎదుర్కొన్నారు కొంతమంది. కానీ బైబిల్లో ఉన్న దేవుడు వాక్యం గమనిస్తూ ఉంటే దేవుడు చేసిన యావత్తును కూడా దేవుడు చూసినప్పుడు, దేవుడు చేసిన యావత్తు కూడా దేవుడు గమనిస్తున్నప్పుడు ప్రతి దినము కూడా దేవుడికి మంచి కనిపించింది. ప్రతిరోజు కూడా దేవుడికి మంచి కనిపించింది. దేవుడు వాక్యాన్ని గమనిస్తూ ఉంటే మనిషి జీవితంలో వారానుకున్న 7 రోజులు కూడా దేవుడు మంచిగా నిర్మించారు. ఎక్కడ కూడా చెడుతత్వాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. చెడ్డ ఆలోచన కలిగిన వాడిగా మనుషులకి నష్టం కలగాలని ఏ రోజు చెడ్డ చేయలా. 7 దినాలు కూడా దేవుడు సృష్టించినప్పుడు, 7 దినాలు దేవుడు ఏర్పరిచినప్పుడు, 7 కాలాలు కూడా దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తే వింటున్నాం మనం. యావత్తు కూడా దేవుడికి ఏం కనిపించిందంట, మంచే చూశాడు. దేవుడి స్తోత్రం.
ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో చెడ్డ రోజులు ఎంచుకున్న వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంగళవారం మంచి రోజు కాదని, శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని, శనివారం జీవితం నష్టమని, అనేక దినాల్లో వారి జీవితాల్లో ఏది మంచి రోజు వెతుక్కోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివాహము చేయాలంటే ఏది మంచి రోజు వెతుక్కునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇల్లు కట్టాలన్నా, కొడుకు పెళ్లి చేయాలన్నా, కూతురికి పెళ్లి చేయాలన్నా, ఊరు ప్రయాణం అవ్వాలన్నా, ఎక్కడికైనా వెళ్ళే ఉద్యోగం చేయాలన్నా ఈ రోజుల్లో మనుషులు వెతుకుతున్నారు. మంచి రోజులు ఎక్కడ ఉన్నాయి? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుడు మంచిగా నిర్మిస్తే జ్ఞానం కలిగిన మనిషి కూడా అజ్ఞానంగా మారి దేవుడు మంచి చేస్తాడరా, వీరు బ్రతకడానికి, సుఖముగా ఉండడానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న దేవుడిగా 7 దినములు కూడా మంచి చేస్తాను. మానవుడికి మంచి జరగాలని, కుటుంబాలకు మంచి జరగాలని, మనిషికి మంచి జరగాలని నా చేతులతో నేనే స్వయముగా చేసిన పని చూసినప్పుడు నా పనులు ఎక్కడ కూడా తేడా కనిపెట్టదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి లేని చెడ్డలు ఇక్కడ వచ్చింది. దేవుడి దృష్టిలో అన్ని మంచి రోజులే కనబడుతున్నాయి, మంచి దినాలే కనబడుతున్నాయి. ఆయన మంచి మనసుతో ఈ లోకం నీకు ఇచ్చాడు. దినములన్నీ కూడా మంచిగా ఉండాలని దేవుడు చేశాడు. ఎక్కడ కూడా మనిషికి నష్టం కలగకూడదని, ఎక్కడ మనిషి బాధల్లో ఉండకూడదని, ఎక్కడ మనిషి ఇబ్బందుల్లో ఉండకూడదని, ఏ దినము కూడా మనిషి కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఉండకూడదని జ్ఞానం కలిగిన దేవుడు, సర్వాధికారి దేవుడు, భవిష్యత్తు కలిగిన దేవుడు, మనిషి నిండు నూరేళ్ళు బాగుండాలని ప్రతి దినము కూడా ఒక ఆలోచనతో, ఒక క్రియతో, ఒక విధానముతో కష్టపడి 7 దినాలు ఆయన సృష్టించి 7 దినాల చేతులు పనిచేసిన తర్వాత ఒక్కసారి తన చేతులు చూడడం ప్రారంభించావు. ఎక్కడైనా లోపం ఉందంటావా? నేను చేసిన 7 దినాల పనులు ఎక్కడ లోపం ఉందా? 7 రోజుల్లో తేడా ఉందా? ఎక్కడైనా మానవ జీవితానికి ఆటంకపరిచే దినములు ఉన్నాయా అని తను చేసిన పనంతా కూడా ఒక పక్క చూసి గమనిస్తూ ఉంటే దైవజనమా, దేవుడి కంటికి ఎక్కడ కూడా ఏ రోజు కీడు కనబడతాలా, ఏ రోజు నష్టం కనబడతాలా, ఏ రోజు అపాయం కనబడతాలా? దేవుడు చేసిన ప్రతి దినము కూడా 7 దినాలు కూడా మంచిగా దేవుడు కనిపించాయి. కానీ ఈనాడు మానవ జాతి మంచి రోజు ఎత్తుకుంటూ ఉంది. ఇల్లు కట్టాలంటే మంచి రోజు చెప్పవయ్యా తిరగబంతులు, దేవుడి స్తోత్రం. ఒక మేడ కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, కొడుకు పెళ్లి చేయాలన్నా, కూతురికి పెళ్లి చేయాలన్నా, ఊరు ప్రయాణం కావాలన్నా మంచి రోజు చూడు, దేవుడి స్తోత్రం. దేవుడికి చెడదినాలు లేని నీకు ఇక్కడ వచ్చినాయి. ప్రతిది కూడా దేవుడు మంచి రోజే చేసినప్పుడు నువ్వెందుకు చెడ్డనుకుంటున్నావు? మానవ జ్ఞానం కోల్పోయి అజ్ఞానంగా మారి ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవుడు చేసిన మంచి చూడలేక చెడు ఉందేమో, ఈరోజు చెడ్డదేమో, మంగళవారం బయటికి వెళ్ళకూడదు, శుక్రవారం ఎవరికి అప్పు అవ్వకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏ దినము కూడా చెడ్డదిగా చేయడం దైవజనమా. మనిషి అజ్ఞానంగా మారి రోజులు చెడ్డగా మార్చుకొని జీవితంలో పరిగెత్తి ఎక్కడికో పోయి ఏ దినమో చెప్పండి అయ్యగారు, చెప్పండి అయ్యగారు ఇల్లు కడతా, మంచి రోజు చెప్పండి చెప్పే భక్తులు కూడా చాలా మంది. దేవుడి స్తోత్రం. అందుకే దినాన ప్రభు వాక్యం గమనించాలి దైవజనమా. ప్రతి దినము కూడా దేవుడు మంచిగానే చేస్తాడు. ప్రతి రోజు కూడా మనిషికి దీవెనే దేవుడు ఇచ్చాడు. ప్రతి రోజు మనిషికి ఆశీర్వాదమే దేవుడు ఇచ్చాడు. ప్రతి దినము కూడా మానవ జాతికి మేలు ఉద్దేశించే దేవుడు ఇచ్చాడు. కానీ ఈనాడు మనుషుల జీవితాల్లో వచ్చిన కష్టాలు బట్టి, బాధలు బట్టి, కన్నీరు బట్టి, అప్పుల విధానం బట్టి, జీవిత యాత్రలో కన్నీరు విధానం బట్టి, ఒకవేళ మా దినాలు మంచిగా లేవేమో, మా రోజులు మంచిగా లేవేమో, మా రోజులు మంచిగా ఉన్న రోజున నా ఇల్లు ప్రారంభిస్తే కడతానేమో, మంచిగా ఉన్న రోజున నా కొడుకు పెళ్లి చేస్తే 100 ఏళ్ళు బాగుంటారేమని చెప్పి కష్టాల్లో ఉన్న మనుషులు, బాధల్లో ఉన్న మనుషులు, వేదనలో ఉన్న మనుషులు మంచి రోజుల కోసం పరిగెట్టారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దినములన్నీ కూడా మంచివేరా. నీ బుద్ధి తేడాగా ఉంటే, నీ మనసు తేడాగా ఉంటే, నీ ఆలోచన తేడాగా ఉంటే, చెడిపోయిన మనిషిగా నువ్వు మారి ఉంటే నీ జీవితంలో చెడ్డగా మార్చబడతాయి. కానీ దినములు చెడ్డవి కావు, రోజులు చెడ్డవి కాదు. నీతిగా బతికే వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మార్గంలో ఉన్నవాడికి దేవుడు తోడుగా ఉంటాడు. వాడికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు దినములన్నీ కూడా మంచిగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. చాలా మంది
మంది మనుషులు లోకంలో తిరుగుతూ, జూదంలో తిరుగుతూ, ప్యాకెట్లో తిరుగుతూ, కొడుమ తిరుగుతూ అనుకుంటారు నా రోజులు కష్టాల్లో పడ్డాను, బాధల్లో పడ్డాను, నా గడియలు బాగోలేదు అనుకుంటా. నా రోజులు పాల్గొని మంచి రోజుల కోసం చెడులో ఉన్నవాడు పరిగెత్తే దినాలుగా మారే దేవుడి స్తోత్రం. మంచిగా నువ్వు జీవితే కష్టాలు ఎందుకు వస్తాయి? తాగుల్లో ఉండకుండా ఉంటే బాధలు ఎందుకు నీకు వస్తాయి? లోకంలో తిరిగే వ్యక్తిగా ఉండకుండా దేవుడి భక్తుడిగా మారి, విశ్వాసంగా మారి, దేవుడిని ఆరాధించే వ్యక్తిగా ఉండి, దేవుడి వాక్యాన్ని బట్టి ఎలా ఉండాలి నేర్చుకునే వ్యక్తిగా ఉంటే ప్రతి దినము కూడా నీకు దేవుడు ఆశీర్వాదమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెడులో ఉండి మంచి రోజు కోరుకుంటున్నావా? పాపంలో ఉండి మంచి రోజు కోరుకుంటున్నావా? లోకంలో తిరుగుతూ మంచి రోజు ఎదుర్కొంటున్నావా? చచ్చినా మంచి రాదు. దేవుడు దృష్టిలో ప్రతి రోజు కూడా మంచిగానే ఉంచాడు, కానీ మానవ జ్ఞానంతో రోజు తెలిపేసుకుంటున్నాడు, ఆలోచనలు మార్చుకుంటూ ఉన్నా. ఈ లోకంలో 199 మంది జీవితాలు కూడా మంచి రోజులు వెతుక్కుంటున్నారు, కానీ నా బతుకును మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా చెడుతో విడిచిపెట్టాలి, నా పాపాన్ని విడిచిపెట్టాలి, నా లోక తిరిగిలు విడిచిపెట్టాలి ఆలోచించే కంటే నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పి పినక పంతులు దగ్గర కొంతమంది, సిద్ధాంతం దగ్గర కొంతమంది జీవితాల్లో లోకంలో కనబడుతున్న దేవుడు స్తోత్రం. ఎంతకాలం జీవితం మార్చుకోకుండా పరిగెత్తినా మంచితనం మనకు రావు. ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో గొప్ప మార్పు రా. ఎందుకో తెలుసా? ప్రతి దినం కూడా దేవుడు మంచి చేసి నీ కళ్ళ ముందు పెట్టాడు. మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలని దేవుడి కోరిక. ఏ మనిషి కూడా కష్టాల్లో ఉండకూడదని, ఏ మనిషి కూడా బాధల్లో ఉండకూడదని, ఏ మనిషి ఇబ్బందుల్లో ఉండకూడదని, ఇది లేదు అనుకునే మనిషి ఉండకూడదని 99 రకాల ఫలాలతో, ప్రకృతితో గగనాలు ఏర్పరిచిన దేవుడు తన బిడ్డలుగా నమ్మి నీ ముందు అన్ని దినాలు కూడా మంచే పెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి దినము కూడా మంచిగా నీకు ఉండాలంటే నీ మనసు మంచిగా ఉండాలి, నీ ఆలోచన మంచిగా ఉండాలి, నీ నడక మంచిగా ఉండాలి, నీ గుణం మంచిగా ఉండాలి, నీ మాట తీరు మంచిగా ఉన్న ఎడల ప్రతి దినము కూడా దేవుడు దయ పొందుకుంటావు, ప్రతి దినము కూడా దేవుడు సహాయం పొందుకుంటావు. మనిషిగా నీకు ఏది ఇవ్వాలో దేవుడు కోరుకున్నాడో, నీకు ఏది చందాలో ప్రభు సృష్టించాడో, మంచిగా ఉన్న వ్యక్తిగా ఉంటే, దేవుని అంటి పెట్టుకునే వ్యక్తిగా ఉంటే, బలముగా దేవుడు చేయి పట్టుకుంటే, చెడుకు దూరంగా ఉండే వ్యక్తిగా, లోకానికి దూరంగా ఉన్న వ్యక్తిగా ఉండి పరిశుద్ధాత్మ సహవాసం పొందుకుని వెళ్ళిపోతూ ఉంటే ప్రతి దినము కూడా నీవు దేవుడి చేతుల్లో వాడబడతావు, అద్భుతాలు చూస్తావు. దేవుడి స్తోత్రం. అన్ని దినములు మంచివేరా, చెడిపోయిన మనసుని వదలరా. అన్ని దినములు మంచివేరా, చెడిపోయిన హృదయమును వదలరా. లోకాన్ని పట్టుకోని చెడిని ఆధారం చేసుకొని, లోకాన్ని పట్టుకొని చెడిని ఆధారం చేసుకొని, నష్టములో నీవు వెళ్ళుచుండగా, బాధలలో నీవు వెళ్ళుచుండగా, నష్టములో నీవు వెళ్ళుచుండగా, బాధలలో నీవు వెళ్ళుచుండగా, అయ్యా మంచి దినములు చెప్పు, అయ్యా మంచి రోజు చూడు, అయ్యా మంచి దేవుడు చెప్పు, అయ్యా మంచి రోజు చెప్పు. తప్పట్లో ఎన్నాళ్ళు నువ్వు కూడా కష్టాలు బట్టి, బాధలు బట్టి నాకు మంచి రోజు చెప్పండి అయ్యా, మంచి మోటో పెట్టండి అనుకున్నావా? దేవుడు అంటున్నాడు ఈ బతుకును మార్చుకోవడం. తప్పలు కూడా దేవుడి సన్నిధిలో ఉన్న మాట గుండె లోపల వెళ్తుండగా ఎన్నాళ్ళు మంచి రోజు ఎదిగేవాడు. కడుపును పుట్టిన బిడ్డ కోసము ఏ తల్లి చెడినా ఎదురా. కడుపున పుట్టిన
ప్రియ ఏ బిడ్డకైనా కన్నా తల్లి మంచి చేయుగా తన కడుపున పెట్టిన బిడ్డ బాగుండాలని తన పేగు మంచి బిడ్డ బాగుండాలని తన కడుపున పెట్టిన బిడ్డ బాగుండాలని తన పేగు మంచి బిడ్డ బాగుండాలని శ్రేష్టమైన ఆహారం ఇస్తూ ఉండగా బలమైన వాడుగా కొడుకున్నావా శ్రేష్టమైన ఆహారం ఇస్తూ ఉండగా బలమైన వాడుగా సృష్టికర్త దేవుడు మట్టి మనిషిని ప్రేమించి సృష్టికర్త దేవుడు మట్టి మనిషిని ప్రేమించి నా బిడ్డలందరూ బాగుండాలని ఏడు దినములు మంచిగా చేశాడు నా బిడ్డలందరూ బాగుండాలని ఏడు దినములు మంచిగా చేశాడు. హల్లెలూయా. ఏ కొడుకైనా కురుషం పెట్ట చేస్తావు దేవజన్మా ఏ తల్లైనా తండ్రైనా కొడుకులు బలవంతులుగా ఉండా నా వంత వారు కావాలని బలమైన ఆహారం చేపు తయారు కనిపెట్టబడుతుంది. ఏ తల్లి కూడా కొడుకులు నాశనం కావాలని విషయం పెట్టి చేయితావు జనమా సృష్టికర్త దేవుడు మనిషిని ప్రేమించాడు కనుక నీ కుమార్తెగా కుమారుడిగా అంగీకరించాడు కనుక భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా శ్రేష్ఠుడిగా బలవంతుడిగా ఆరోగ్యవంతుడిగా కష్టాలు చూడని వ్యక్తిగా ఉండాలని కోరుకొని తన చేతులతో 7 దినములు కూడా నిర్మాణం చేసి ఒక టెస్టింగ్ చేశాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడైనా పొరపాటు జరిగిందంటావా 7 దినాల ఎక్కడ లోపం ఉందంటావా నా కొడుకు బాధపడకూడదు నా కొడుకు బాధపడకూడదు మనుషులందరూ కూడా బాగుండాలి ఎక్కడ వారికి లోటుపాట్లు ఉండకూడదని తన చేసిన 7 దినాలు కూడా చేసిన తర్వాత కళ్ళతో చూడడం ప్రారంభించాడు. భోగ భవిష్యత్తు వర్తమాన కాలం చూసే దేవుడు తాను చేసిన 7 దినములకు చూడడం ప్రారంభించాడు. పరిశీలన చేయడం ప్రారంభించాడు. ఎక్కడ కూడా దైవజనమ ఒక్క రోజుల్లో కూడా చెడు లేదు చెడ్డది లేదు ప్రతిది కూడా మంచి కనబడుతూ అనుకున్నాడు. నేను చేసిన పనంతా నాకు ఎలా ఉందంటే మంచి కనబడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి దినము కూడా మంచిదే అంటే మనిషి దినాలు చెడ్డగా మార్చుకొని మంగళవారం చెడ్డదని మంగళవారం ఏ పని చేయకూడదని శుక్రవారం లక్ష్మి తల్లి బయటకు వెళ్ళకూడదనా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికైనా పక్కన ఆటగా వస్తే దేవజన్మ అమ్మ పెట్టమంటే అంటదే పైసాలే శుక్రవారం దేవుడి స్తోత్రం. అదే నీకు ఆటకు వస్తే తీయండి పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రతి దినము కూడా మంచిదే చేస్తాడే విజ్ఞానం కలిగిన మనుషులుగా మారాలి. మనిషి మంచిగా ఉంటే చెడు లేకుండా ఉంటే దేవుడు వాక్యాన్ని బట్టి గుండె లోతుల్లో దేవుడు దాచుకుంటే పొరుగు వర్షం ఆశించే వ్యక్తిగా లేకుంటే దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆశించే వ్యక్తిగా ఉంటే ప్రతి దినము కూడా తన గుండెల్లో మంచి రోజు ఉంటుంది. నా ప్రేమ దైవజనమ లోకంలో 99 మనుషుల జీవితాలు కూడా మంచి రోజు వెతుక్కోవడం కోసం ఎక్కడికి వెళ్తూ ఉంటారు. మంచి ముహూర్తం పెట్టాయా ఇల్లు కట్టాలి మంచి రోజు చెప్పయ్యా నా కొడుకు పెళ్లి చేయాలి మంచి రోజు చెప్పయ్యా నా కూతురు పెళ్లి చేయాలని చెప్పి ఈనాడు అన్యులే కాదండి క్రైస్తవులు దేవుడు నమ్ముకున్న వారు కూడా క్రైస్తవులు అన్నవారు కూడా ఈనాడు మంచి రోజులు వెతుక్కుంటూ కాంచోటికి వెళ్ళి మంచి చెప్పమనేవో చాలా మంది. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు వాక్య ఉదయం గమనిస్తావా ప్రతి దినము కూడా నీకు మంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు అబద్ధకుడికి చేసి పరిగెడుతున్నావా? ప్రతి రోజు కూడా నీకు మంచి చేశానమ్మా తండ్రిగా స్థానంలో ఉన్నారు కనుక నా బిడ్డలుగా మీరు ఉన్నారు కనుక 7 దినములు కూడా సుఖపడవాలని ఉండాలని కోరుకొని ప్రతి దినము కూడా శ్రేష్టంగా మార్చి మంచి దినాలు నీ కళ్ళ ముందు పెట్టానని చెప్పి పళ్ళ గుద్దుకొని దేవుడు మాట్లాడుతూ ఉంటే అయ్యా నువ్వు చెప్పింది అబద్ధం మంగళవారం చెడ్డ రోజు శుక్రవారం చెడ్డని చెప్పి మనుషు దినాలు మార్చుకొని లోకములు అజ్ఞానం కలిగిన మనుషులుగా పరిగెత్తి ఉన్నదో పోగొట్టుకొని బాధపడి చాలా మంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట శ్రేష్టంగా నమ్మవా? నీలాంటి ఒక బచ్చా చెప్పే మాట నమ్ముకొని సమస్తం దారిపోసే పక్క ఎంతో మంది ఉన్నారు.
ఆడు వంగమంటే వంగుంటాం, కూర్చోమంటే కూర్చుంటాం, అర్ధరాత్రి మునుగుతాం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అంత కసి ఇంట్లో ఉంటే ఎప్పుడో బాగుపడిపోతాం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. రక్త మాంస కలిగిన మనిషిని నమ్మే తప్ప నీ పుట్టు కానుకునే దేవుడు, నీకు ఆయుష్ కలిగించిన దేవుడు, నువ్వు సత్య పరలోకం ఇచ్చిన దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో నువ్వు బ్రతకాలి అని కోరుకునే దేవుడు మాట నమ్మాలా మనుషులు? నమ్మలా. నాలాగా నీలాగా మనిషి మాట మనం నమ్మి జీవితంలో పరిగెత్తి మంచి రోజుల కోసం పరుగులు పెట్టే వ్యక్తులుగా ఉండి చివరికి వాడు చెప్పే మోత ఇల్లు కడతాం, 40 వర్షం ఇల్లు కట్టి శాస్త్రం ఇంట్లో దూరుతాం. చివరికి దైవజన్మ సుఖం లేక, శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వదిలేసిన మళ్ళా పాత ఇంట్లో కాపురం చేస్తాం. దేవుడి స్తోత్రం. అదే దేవుడు మాట వింటే జీవితం మారదా? దేవుడి మాటకు లోపడితే బ్రతుకు మారదా? లోకములో ఉన్న మనుషుడికి ఎలా చెప్పగా మంచి రోజులని? ప్రతిరోజు కూడా మంచి రోజే, ప్రతిరోజు కూడా మంచి రోజే. మనిషి చెడిపోకుండా ఉంటే ప్రతి దినము కూడా దేవుడి కార్యం చూద్దాం. చూపులో కానీ, వినికిలో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ మనిషి చెడిపోతున్నప్పుడు తన రోజంతా కూడా చెడ్డక్రియలు జరుగుతూ ఉంటాయి. మనిషి మంచివాడిగా ఉండి హృదయం మంచిగా ఉంచుకొని దేవుడి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఉండి దేవుడు భయాన్ని కలిగి ఉండి ఈ దినము నాకు దేవుడు ఇచ్చాడు అని నమ్మకం చేసుకొని ఆ దినము ప్రయాణం అవుతుంటే దైవజనమ అంతకు మించి మంచి రోజు ప్రపంచం దొరకదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దినము నీకు మంచిగా ఉండాలంటే, ప్రతి దినము నువ్వు ఆస్వాదించబడాలంటే, ప్రతి దినము నువ్వు మేలు చూడాలంటే, ప్రతి దినము గొప్ప కార్యాలు చూసే వ్యక్తిగా మారాలంటే, లోకములో మనుషులు పరిగెత్తినట్లుగా వారి దగ్గర పరిగెత్తగా దేవుడు పాదాల వద్ద మోకరించి ఆ దినాలను ప్రారంభించే వ్యక్తిగా మారితే ఆ రోజంతా దైవజనమ నీ కొరకు దేవుడు ఆశీర్వదించాడు, నీ కొరకు మేలు దాచిపెట్టి ఉంచాడు, నీ కొరకు దేవుడు చేసి ఉంచాడు. ప్రతి దినము ఒక దేవుడు నీకు ఇవ్వాలని భగవంతుడు కోరిక. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి చేతులు చాపి నీ ముందు పెడుతూ ఉంటే కళ్ళు మైకు కమ్మి, నా కళ్ళు పైకి కమ్మి లోకంలో ఉన్న మనుషుల వద్ద పరిగెత్తి అయ్యా నాకు మంచి రోజు పెట్టు బాబా, మొత్తం బాగుండాలా, ఎంత ఖర్చాలో పర్వాలా అయిపోతారు. దేవుడి స్తోత్రం. ఎంత ఖర్చాలో పర్లా పెట్టు. దేవుడి స్తోత్రం. వారి జీవితం వాడికి దిగి పెడతారు. ఎప్పుడు చెప్తారో మనిషికి తెలియదు, ఎప్పుడు ఏదో మనిషికి తెలియదు. మరణం తెలియని మనిషి దగ్గరికి వెళ్ళి నాకు జీవితంలో మేలు జరగాలి, గొప్ప కాలు జరగాలి, ఇంట్లో అడుగుపెట్టిన కానించి వచ్చేయాలా. ఏంటది ఏంటది ఏంటమ్మా? లక్ష్మి తల్లి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం బట్టి రాదురా, జీవితం మార్చుకుంటూ వస్తుంది, బతుకు మారితే వస్తుంది. చెడు విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే, లోకంలో పరిగెత్తడం మానేస్తే, జోదాలు ఆడడం మానేస్తే, తాగుడు మానుకుంటే, దేవుడికి భక్తుడిగా మారితే, దేవుడి ముందు కన్నీకి ప్రార్థన చేసుకుంటే, నువ్వు పూలుగు అడుగు పెట్టినా కోటేశ్వరుగా మారిపోతావు. తప్పకుండా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మూర్తాలు నమ్ముకొని పరిగెత్తే ప్రతి జీవితం చెప్తున్నారు తమ ఆత్మచేత అడుక్కు తినేవారు మారిపోతూ ఉంటారు. దేవుడు మాట నమ్ముకో, సర్వాధికారి మాట నమ్ముకో. దినములన్నీ కూడా మంచి మీ తండ్రి మాట్లాడుతుంటే చెవులు ఎక్కలేదా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉందా. ఏ రోజు చెడ్డది కాదు, ఏ రోజు చెడిపోయింది కాదు. ప్రతి రోజు కూడా దేవుడు నీ కొరకు అందంగా తయారు చేస్తా. ప్రతి దినము కూడా దేవుడిని సృష్టించా. ప్రతి దినము కూడా దేవుడు మంచి చేస్తాడు. ఆ మంచిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు, జగతిని పునాది వేసినప్పుడు, ఈ దినాలు ఏర్పాటు చేసినప్పుడు ఆయనకి లేని దోషం నీకు ఎక్కడ వచ్చిందిరా? ఆయనకి లేని కీడు నీకు ఎక్కడ వచ్చింది? మనిషి లోపించి అజ్ఞానిగా మారి లోకంలో పరిగెత్తి కష్టాల్లో బాధల్లో ఉన్నవారు బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక అక్కడ ఎక్కడో ఉన్నాడు సిద్ధాంతంటే అక్కడ పోతే పెద్దలు పెద్ద మూర్త అంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మూర్తాలు పెట్టిన గ్రహం పోతగాని మంచివాడిగా మార్పు నీ దరిద్రం పరిగె. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కొట్టండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. 47:13.
నీ విస్తారమైన యోచనల వలన విస్తారమైన ఆలోచించి నీవు అలసి ఉన్నావు. నువ్వు అలసిపోయావు బేట. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు చెప్పేవారు చెప్పువారు చెప్పేవారిని నిలబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుకునేమో ఆలోచించుము. దేవుడు స్తోత్రం. ఎవరు పట్టుకుంటే జీవితం బాగుపడద్దని చెప్పి లోకంలో సిద్ధాంతుల్ని, జాతకాలని, పిలక పంతుల్ని సమస్తం తిరిగి ఇంకా కష్టాలు పెరిగి బాధలు పెరిగిన వారు చాలా మంది లోకం. దేవుడు స్తోత్రం. ఇవన్నీ తిరిగిన తర్వాత ఒక మందిరం గుర్తొస్తుందండి. యెహోవా అగ్నిజ్వాల చెప్పండమ్మా, తప్పలు కొట్టండమ్మా. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది, జాతకాలు చెప్పేవాడిని ఆశ్రయించి నాకు మంచి రోజులు లేవు బాబాయ్, నాకు మంచి రోజు చూడండి అని అడిగి అలసిపోయావా? జ్యోతిషు దగ్గర పరిగెత్తి నాకు మంచి రోజులు లేవు చూడని చెప్పావా? సిద్ధాంతం వద్ద పరిగెత్తి వాడిగా మారి నక్షత్ర బలాలు బట్టి చెప్పేవాడిగా పరిగెత్తి నా జీవితంలో మంచి జరగాలంటే ఏ రోజు మంచి అడుగుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీ మీదకు వస్తున్న కీడు రాకుండా వాళ్ళు ఆపగలరేమో అడగరా బేట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు మనుషులందరూ కూడా పరిగెత్తే మార్గం అదేనండి. దేవుడు వద్దకు వచ్చి ప్రార్థించే వ్యక్తిగా మారి జీవితం మార్చుకుంటే నీ దినాలన్నీ కూడా దేవుడు మంచిగా మార్చడా? లోక అలవాట్లు విడిచిపెట్టి, లోక నడవ జీవితం విడిచిపెట్టి ప్రభువుని అతుక్కునే వ్యక్తిగా ఉంటే జీవితం మార్చడా? ప్రతి దినము కూడా ఇక మంచి చదువుకున్న దేవుడు నీ కళ్ళ ముందు మంచి పెడితే ఆ మంచిలో ఉండలేక లోకంలో జారిపోయి, జోగులకు జారిపోయి, వ్యసనాలకు జారిపోయి, తిరుగులకు జారిపోయి నీ జీవితం నువ్వు పాడు చేసుకొని నష్టాల్లో పెట్టుకొని మంచి రోజులు వెతకడానికి అనేకులు బయలుదేరుతావు. దేవుడు స్తోత్రం. ఎక్కడికి వెళ్ళా దైవజనమా జీవితం మార్చబడదు. ఎక్కడికి వెళ్ళా మన బతుకులో మార్పుదా? నీ దగ్గర ప్రతి రూపాయి తినే వరకు కూడా ఆ మాట ఈ మాట చెప్పే వ్యక్తులు ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ జీవితం మార్చుకోండి. ఎక్కడికి వెళ్ళా నువ్వు సిద్ధాంతం వద్దకు వెళ్తే తాగుడు మాను అడగను, నువ్వు వ్యభిచారం మానే అనరు, కోడి పందాలు మానమని చెప్పరు, తాగుడు మానమని చెప్పరు, వ్యభిచారం మానమని చెప్పరు, లోకం చెప్పరు. ఒక 10,000 పెట్టి చాలు. దేవుడి స్తోత్రం. నీ బతుకు మార్చేస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ సృష్టికర్త దేవుడు వచ్చిన వ్యక్తి జీవితాల్లో ఎంతెంతో అడగడు. బతుకులు మార్చుకుంటావా? జీవితాన్ని మార్చుకుంటావా? లోకం విడిచిపెడతావా? వ్యభిచారం విడిచిపెడతావా? దొంగ ఆలోచన విడిచిపెడతావా? చెడు మార్గం విడిచిపెడతావా? నా చేయి పట్టుకున్న వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నీ మనసు నాకు ఇచ్చిన వ్యక్తిగా మారగలిగితే, నాతో ఉండాలి కోరుకున్న మనుషులు నువ్వు మారగలిగితే, నీ దరిద్రం అంతా పోగొడతాను, నీ పేదరికం పోగొడతాను, నీ జబ్బులు పోగొడతాను, నీ శాపం పోగొడతాను, నాలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీ అందరికీ తొలగొడతాను. హల్లెలూయా. దేవుడి చేత బాగుపడే వ్యక్తిగా నువ్వు మారాలంటే వేరే చాయిస్ లేదు. రాజకీయ నాయకుడు చేతులు డబ్బు పెట్టా మారిపోతాడేమో కానీ దేవుడు మనసు నీ వైపు తిరగాలంటే, సృష్టికర్త నీ వైపు జాలిపై మారాలంటే, దేవుడిని పొందుకునే వ్యక్తిగా మారాలంటే డబ్బులు ఇస్తే మారడం, తొలుపత్తే మారడం, కోరుకోతే మాడగాని చెడుపోయిన మనిషి మారి హృదయం ప్రేమకు తిప్పి నీ చేతుల వైపు చాపి నువ్వే దిక్కు ప్రభు అంటే దిక్కైన దేవుడు నీ గుండె లోతులు మొత్తం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన వాళ్ళ జీవితం పక్క దేవుడు పడిపోయి ఉంటాడా? అప్పుల్లో ఉన్న పక్క దేవుడు అప్పుల్లో ఉంటాడా? ఎవరి పక్కకైతే దేవుడు వస్తాడో, ఎవరికైతే దేవుడు తోడు వస్తాడో, ఎవరితో ఉండాలి దేవుడు కోరుకుంటారో ఆ మనుషులు కష్టాల్లో ఉండరు, బాధల్లో ఉండరు, అనారోగ్యంలో ఉండరు, అప్పుల్లో ఉండరు, కన్నీరు పరిస్థితుల్లో ఉండరు. కానీ చెడు విడిచిపెట్టిన మనిషి దేవుడితో ఉంటే ఆ మనుషులతో దేవుడు ఉంటాడు కనుక ముళ్ళ కంచె దేవుడు కొట్టివేసి పూల బాటగా దేవుడు మార్చి ఎత్తుకునే తండ్రిగా మారి అరిచేతుల్లో మోసవాడిగా మారి నీ కన్నీరు తీసుకుంటాడు, నీ కష్టమైన తీసుకుంటాడు, నీ బాధ తీసుకుంటాడు. ఆయనలో ఉన్న ఆశీర్వాదం, ఆయనలో ఉన్న దీవెన, ఆయనలో ఉన్న కృప, ఆయన దయ ప్రతి దినము నువ్వు అనిపించే వ్యక్తిగా మారిపోతావు. దేవుడి స్తోత్రం. నమ్మిన తప్పని కొట్టండి. హల్లెలూయా. దేవుడు తెలియని వ్యక్తుల్లో కూడా పరిగెత్తినట్లుగా వాక్యము తెలిసిన రక్షణ కలిగి ఉన్న దేవుడు నమ్ముకున్న ఈనాడు చాలా మంది జీవితాలు కొడుకు పెళ్లి చేయాలంటే, కూతురికి పెళ్లి చేయాలంటే, ఒక ఇల్లు కట్టుకో, ఉద్యోగం వెళ్ళాలంటే ఎవరు అడుగుతున్నారా? మోస్తున్నావా? మనిషి అడుగుతున్నావా? మనిషిని జీవితాన్ని మార్చలేదు.
ఏదైనా కార్యక్రమం చేయాలంటే నువ్వు వెళ్ళవలసిన మార్గం దేవుడు పాదాలు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే దేవుడి ముందుకి కన్నీరు కాచి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ గొప్ప 1000 తరాల పాటు ఆశీర్వదించబడిన దేవుడి స్తోత్రం. నీ కూతురు పెళ్లి చేయాలంటే, నీ కొడుకు పెళ్లి చేయాలంటే లోకంలో పరిగెత్తే వ్యక్తి కాకుండా దేవుడి ముందుకెళ్ళి కన్నీరుతో ప్రార్థన చేసి ఒంటరిగా వాళ్ళ జీవితంలో కొడుకు బతుకు జతగా మారబోతుంది తండ్రి దీవించు ప్రభు అంటే 100 ఏళ్ల పాటు వాళ్ళ జీవితంలో డాష్ డాష్ ఉన్న దేవుడి స్తోత్రం. ఏంటయ్యే ఫైటింగ్ దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో పంతులు పోతూ ఉంటారు, సిద్ధాంతం పోతూ ఉంటారు. అయ్యా నా కాళ్ళకి నా కొడుకు ఏ ఫైటింగ్ అవ్వకూడదు, మంచి ముహూర్తం పెట్టమంటాడు. ఆడంటాడు ఖర్చు ఎక్కువద్ది దేవుడి స్తోత్రం. ఎంత ఖర్చు అని పని చూడండి దేవుడి స్తోత్రం పెట్ట దేవుడి స్తోత్రం. మంచి ముహూర్తం అర్ధరాత్రి 1 గంటకి పెడతారు. హల్లెలూయా. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. అబ్బా స్వామి రంగా తెగజాతం తెగస దేవుడి స్తోత్రం. పెళ్ళైన 3 నెలలకి ఇడిపోతాం దేవుడి స్తోత్రం. బాగుందా పంతులు అడగా దేవుడి స్తోత్రం. నీకు అన్యాయం దేవుడు ఎందుకు చేస్తాడు? అన్యాయమయ్యా ఎవరు అడిగావు? నువ్వు ఎవరిని అడిగి వివాహం చేస్తావు? దేవుడు అడిగావా? దేవుడి ముందు ప్రార్థన చేస్తావా? దేవుడు మాటతో ముందుకెళ్ళావా? దేవుడు నమ్ముకున్నావు కానీ మనిషి మాట నమ్ముకొని మనిషి చెప్పింది చేసి నీ కొడుకు వివాహం చేసుకున్నావు, నీ కూతురు వివాహం చేసుకున్నావు. వారు ఏడుస్తూ ఉంటే ప్రభునంటావు ఎందుకు నాకు అన్యాయం చేస్తే? ఎవరు నీకు చేసిన అన్యాయం? నీ చేతుల్లో నువ్వు చేసుకుని అన్నాయి దేవుడు స్తోత్రం. దేవుడు మార్గంలో వంకర మార్గం ఉండదు. దేవుడు సత్యమైన వాడు కనుక, నీతి కలిగిన వాడు కనుక, యథార్థవంతుడి కనుక, అన్యాయం చేసే మనుషులు లేని వాడు కనుక, నువ్వు బిడ్డగా ఉన్నావు కనుక ఆయన వద్దకు వెళ్ళే వ్యక్తిగా మారి ఆయన బట్టి ప్రార్థించి నీ కొడుకు పెళ్లి చేసే వ్యక్తిగా ఉంటే, నీ కూతురు పెళ్లి చేసే వ్యక్తిగా ఉంటే, ఒక ఇల్లు కట్టుకునే వ్యక్తిగా మారితే ఆ ఇంటిలో దెయ్యాలు రావు. పరిశుద్ధాత్మదేవుడి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం మారా పరిశుద్ధాత్మ దేవుడు మాట ప్రకారంగా నాకు ప్రతి దినం మంచిది అనుకొని ప్రతి కార్యక్రమాల్లో దేవుడు ముందుకెళ్ళి మోకరించి ప్రార్థించి నీ పనులు కొనసాగిస్తూ ఉంటే నష్టం చూస్తావా? వివాహంలో బాధలు చూస్తావా? ఇల్లు కనుక జీవితంలో స్థిరపరిచే వ్యక్తిగా ఉండవా? ఈనాడు చాలా మంది దేవుడు తెలియని వ్యక్తులు చేసినట్లుగా దేవుడు కడగబడిన బాప్టిస్టు ఉన్న దేవుడు 20 సంవత్సరాలు అవుతున్నా ఆ పెళ్లి అనగానే పరిగెడతారండి దేవుడి స్తోత్రం. ఎక్కడికే చెప్పండి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరుగులాట వద్దు క్రైస్తవుడా, దేవుడు పాదాలే పట్టుకోరా, దేవుడు పాదాలే పట్టుకోరా. పరుగులాట వద్దు క్రైస్తవుడా, దేవుడు పాదాలే పట్టుకోరా, దేవుడు పాదాలే పట్టుకోరా. ఎన్నాళ్ళు కొడుకు పెళ్లి కోసం పరిగెత్తాడు. దేవుడు డబ్బు ఏడుస్తున్నాయినా ఇప్పుడు ఏడుస్తూ ఉంటాయి. చెట్టు కట్టేస్తాడు. ప్రతిరోజు నీకు మంచి రోజు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళ నుండి కూతురి భారం జరిగితే వచ్చినవో తల్లి